ఈరోజు సాయం సంధ్యా సమయంలో గ్రంథాలయం మన ముదనూరు గ్రామంలో వారి తల్లిదండ్రుల పేరిట ఇక్కడ స్థాపించి ఆ గ్రంథాలయం ద్వారా ఎంతోమంది చిన్నారులలో ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక మహాత్మా గాంధీ, ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీ, ఒక గోపాలకృష్ణ గోఖలే, ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మి, ఒక సునీత విలియమ్స్, ఒక కిరణ్ బేడి, ఒక సరోజినీ నాయుడు, ఒక దుర్గాబాయి దేశ్ముఖ్, అనేక మంది గొప్పవారి యొక్క చరిత్రను ఇక్కడ గ్రంథాలయంలో ప్రవేశపెట్టి తద్వారా ఈ గ్రామం నుండి అనేక మంది గొప్పవాళ్ళు తయారై సమాజానికి సేవ చేసే మార్గంలో పయనించడానికి కావలసిన ప్రేరణను అందించడానికి రాజధాని ఢిల్లీ నగరాన్ని సైతం వదిలి తన స్వగ్రామానికి వచ్చి కేవలం మనం తినిపోవడానికే రాలేదు ఈ భూమి మీదకి. మనకంటూ ఒక పాత్రత ఉన్నది మానవుడు పుట్టిన తర్వాత. ఆ పాత్రతను మనకు భగవంతుడు ఇచ్చిన ఒక రోల్ ఏదైతే ఉన్నదో, ఒక పాత్రత ఏదైతే ఉన్నదో ఆ పాత్రతను సవ్యంగా నిర్వహించాలి అని ఒక దృఢ సంకల్పంతో ఎంతో ఉన్నత ఉద్యోగాలని, పదవులని పొందినప్పటికీ కూడా అవన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఈ గ్రామంలోని ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని తన పుట్టిన గ్రామానికి ఏదో చెయ్యాలనే తపనతో, ఒక దీక్షతో కంకణం కట్టుకున్నటువంటి శ్రీ డాక్టర్ ఎన్ భాస్కర్ రావు గారి దంపతికి శిరస్సు వంచి మనస్సు వంచి నమస్కరిస్తున్నాను. కేవలం వారి ఇరువురే కాదు సుమా అండి, ఇప్పుడే చూస్తాను వేదిక మీద యావత్తు కుటుంబం కూడా, వారి అమ్మాయిలు అల్లుళ్ళు కూడా. ఇదండి మన భారతీయ కుటుంబం అంటే. ఇది మన యొక్క భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం. అందరూ కూడా ఒకే భావనతో, ఒక ఏకాత్మతా భావనతో తమ పుట్టిన ఊరి కోసం కృషి చేయటం అనేటటువంటిది చాలా చాలా సంతోషించాల్సిన విషయం. మీ అందరి కరతాళ ధ్వనులు వినాలనుకుంటున్నాను వారిద్దరిని, వారి కుటుంబాన్ని అభినందించడానికి. మాది పక్కనే ఉన్నటువంటి నూజివీడి పక్కన ముసునూరు, ఇదేమో ముదునూరు. మా గ్రామం కూడా చాలా చరిత్రాత్మకమైనటువంటి గ్రామమే. అలాగే ముదునూరు కూడా చాలా చరిత్రాత్మకమైన గ్రామం. మహాత్మా గాంధీ, అలాగే ఇక్కడ మన గోరాగారు లాంటి మహానుభావులందరూ కూడా కాలిడినటువంటి ప్రదేశంగా ఎంతోమంది గొప్పవాళ్ళు ఈ చుట్టుపక్కల తయారయ్యారు. ముఖ్యంగా ఇక్కడ నేను చూస్తున్నటువంటి ప్రముఖులలో ఇప్పుడే మనం భాస్కర్రావు గారిని చూసాం. భాస్కర్రావు గారి లాగానే ఇక్కడ దేవినేని మధుసూదన్ రావు అన్నయ్యని కూడా చూశాను. వారు కూడా చిన్న చిన్న పుస్తకాలు చక్కగా ప్రింట్ చేసి పిల్లలకి కావలసిన ప్రేరణతో కూడిన కథలను అందిస్తూ పిల్లల్లో ఎంతో ప్రేరణిస్తున్న మధుసూదన్ రావు గారు ఇక్కడ ఉండడం. అలాగే ఈ పక్కనే వానపాములు అనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో అట్లూరు వెంకటేశ్వరరావు గారిని అక్షర సూర్యుడు అని నేను ఆయనకు ఒకసారి బిరుదిచ్చాను. వారు కూడా ఇలాగే మన భాస్కర్రావు గారిలాగే ఎంతో ఉన్నతమైన పదవులు అలంకరించినప్పటికీ కూడా రిటైర్ అయిన తర్వాత తన గ్రామానికి వచ్చేసి ఆ గ్రామంలో కావలసినటువంటి అవసరాలకు కావలసినవన్నీ తీరుస్తూ మహిళలందరిలో కూడా ఒక రకమైన ఉత్తేజాన్ని నింపి వాళ్ళ కుటీర పరిస్థితులను నెలకొల్పి వాళ్ళందరిలో కూడా చైతన్యించారు అట్లూరు వెంకటేశ్వరరావు గారు. అంటే పక్కనే ఒక వానపాముల, ఒక ముదునూరు, ఈ గ్రామాలలో ఎంత చైతన్యం ఉందో మనకు అర్థమవుతుంది. మళ్ళీ వారి కుటుంబంలోనే మళ్ళీ వెంకటేశ్వరరావు గారి కుటుంబంలో వాళ్ళ కొడుకు కోడలు కూడా మామగారి యొక్క సాంప్రదాయాన్ని నెరవేరుస్తూ వాళ్ళు కృషి చేస్తారు. ఇది మన పిల్లలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, కొనసాగించడం. ఇప్పుడు ఎంతవరకు మన పిల్లల్ని, ఇందాక మా పద్మారాణి గారు చాలా చక్కగా వారు చెప్పారు. నేను కూడా చదువుకున్నది చాలా తక్కువే. ఈరోజు ఈ రకంగా దేశభక్తి, సమాజం పట్ల ఒక చింతన నాకు కలగడానికి కారణం మా తెలుగు మాస్టర్ గారు కేటీఎల్ నరసింహాచార్యులు గారు గోదా గ్రంథమాల అని నడిపేవారు. అనేక మంది జీవిత చరిత్రలను వాళ్ళు వ్రాసేవారు. వ్రాస్తూ నన్ను ఒక్కసారి పిలిచి, సత్యవాణి నీ రాత చాలా, నాకు అప్పుడు ఇంత 13 సంవత్సరాల వయసు, నీ రాత చాలా బాగుంటుందమ్మా, నా రాత బాగోదు, నా రాత అంటూ జోక్ చేస్తూ వారు రాసిన పుస్తకాలని నాతో ఫెయిర్ చేయించేవారు. అలా నేను బాబు
అలా నేను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రిజీ జీవిత చరిత్రను నేను రాస్తూ ఉన్నప్పుడు, అలాగే ఒక రుద్రమదేవి యొక్క జీవిత చరిత్ర రాస్తూ ఉన్నప్పుడు, అలా మహానుభావుల యొక్క చరిత్రలు రాస్తూ ఉన్నప్పుడే ఆ పసిప్రాయంలోనే, ఆ యవ్వనంలో ప్రవేశిస్తున్న సమయంలోనే నాలో ఆ రకమైన ఆలోచనలు అంకురింపజేశాయి. అంటే గ్రంథమాల యొక్క విశిష్టత ఏమిటో, పెద్దల యొక్క జీవితాలను మనం చదవడం వల్ల, వాటి నుంచి ప్రేరణ పొందడం వల్ల ఎంతమంది గొప్ప వ్యక్తులు తయారవుతారో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక దీపాన్ని మనం వెలిగిస్తే ఆ దీపంతో మనం 1000 దీపాలు వెలిగించవచ్చు. ఒక మహానుభావుడు జీవిత చరిత్రను చదివితే అనేక మంది తయారు కావచ్చు. అందుకని కరెంటు లైట్తో మనకు కరెంటు లైట్ వెలిగించలేము. అదే నూనె దీపంతో 1000 దీపాలను మనం వెలిగించుకోవచ్చు. ఒక రకంగా ఈరోజు జరుగుతున్నది ఇది మానసికమైనటువంటి దీపావళి పండుగ లాంటిదే ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఇది మామూలు విషయం కాదు, ఇది మామూలు విషయం కాదు. మనకు అనిపించవచ్చు, ఏమిటి భాస్కర్రావు గారు ఇంత కృషి చేస్తున్నారు, ఈ వయసులో ఆయన ఇంత అవస్థపడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు, ఇదంతా అయ్యే పనేనా అని మనకు తప్పకుండా అయి తీరుతుంది. ఇందాక పిల్లల్ని చూశాను నేను. ఒక దుర్గాబాయి దేశ్ముఖ్గా, ఒక జ్యోతిరావు పూలే, ఒక డొక్కా సీతమ్మ గారు, ఒక స్వామి వివేకానందుడు అందరి జీవితాలను వాళ్ళ చేత చెప్పించడం వల్ల ఈరోజు వాళ్ళ మనసులో అంకురార్పణ జరిగింది. అందులో నుంచి రేపు తప్పకుండా ఒక దుర్గాబాయి దేశ్ముఖ్ పుడుతుంది, ఒక సరోజినీ నాయుడు పుడతాడు, ఒక లాల్ బహదూర్ శాస్త్రి తప్పకుండా పుట్టుకు వస్తాడు. ఈ కృషి, ఈ వ్యవసాయం చేసి తల్లినట్టు ఈ విత్తనాల యొక్క కృషి ఎప్పటికీ కూడా వృధా పోదు. కాకపోతే ఆనాడు బెబింగ్టన్ మెకాలే అనే ఒక విద్యావేత్త భారతదేశానికి వచ్చి బ్రిటిష్ వాడు ఈ భారతీయులను జయించడం. అమ్మ అందరూ బాగా వినండి, ఇది పిల్లలకి చెప్పండి. పిల్లలు అల్లరి చేయకండి బంగారాలు, కొంచెం సేపు ఓకే. అమ్మమ్మ చెప్పే మాటలు జాగ్రత్తగా వింటే మీ జీవితాలకి చాలా మంచి జరుగుతుంది, సరేనా? జాగ్రత్తగా వినండి. బెబింగ్టన్ మెకాలే ఈ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ భారతదేశాన్ని జయించటం ఎట్లాగాను ఒక ఆలోచన చేసి తానే అన్నాడు బ్రిటిష్ పార్లమెంటులో, ఏమని, నేను భారతదేశం అంతా తిరిగి వచ్చాను, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. ఎక్కడా నాకు ఒక దొంగ కనపడలేదు, ఒక భిక్షగాడు కూడా నాకు తారసపడలేదు. భారతదేశంలో అంత విలువలతో కూడినటువంటి జీవితాలే జీవిస్తారు భారతీయులు. అటువంటి వారిని జయించడం ఎట్లాగా, అది చాలా కష్టతరమని నాకు అనిపించి నేనప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు తగినట్టుగా కొంతమంది భారతీయులు కూడా నాకు చక్కగా తోడ్పాటు చేశారు. వాళ్ళ సంస్కృతాన్ని చక్కగా తాళాలు వేసేసి, ఆ లైబ్రరీకి తాళాలు వేసేసి వీళ్ళని పరాధీనలు చేయడం ఎలాగానో ఒక ఆలోచన చేసి, ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు లాంటి పాఠాలను తాళం వేసి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్రెడ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఏం పరమార్థం ఉంది దీనిలో? అంటే మానవుడు పుట్టింది తినిపోవడానికి ఆయన చదువును వాళ్ళు నేర్పించారు. మన ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అంటే ధర్మార్థ కామమోక్షాలని చిన్నప్పటి నుంచే పిల్లలకి విద్యాభ్యాస ఆరంభంలోనే నేర్పించిన గొప్పతనం నా భారతదేశానిది, నా సనాతన ధర్మానిది. ఆ అమ్మ అంటే ఎవరు? ధర్మం. అమ్మ అంటే ధర్మం. ఆ ఆవు అంటే జ్ఞానం. ఈ ఇల్లు అంటే మనం గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ గృహస్థాశ్రమాన్ని యజ్ఞార్థంగా మలుచుకోవటం ఎలాగో, వచ్చిన అతిథి అభ్యాగతులను సేవించుకోవటం ఎలాగో, మోక్షస్థితికి చేరుకోవటం ఎలాగో నేర్పించింది మనకి ఇల్లు. ఆ అమ్మ ధర్మమైతే, ఆవు జ్ఞానమైతే, ఇల్లు కామమైతే, మోక్షం ఈశ్వరుడు. ఇదండి మన 4 అక్షరాలలోనే మనకు చదువును నేర్పించినటువంటి నా భారతీయ విద్యా విధానాన్ని ఎప్పుడైతే బెబింగ్టన్ మెకాలే తీసుకుపోయి మన విద్యా విధానాన్ని వాళ్ళు పట్టుకెళ్ళి అటువంటి విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెడితే, ఇవాళ నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు మా అధ్యాపకులు ఎలా ఉండేవారు, ఉపాధ్యాయులు ఎలా ఉండేవారు, డిక్టేషన్ చెబితే మా మాస్టర్ గారు, తెలుగు మాస్టర్, ఆరోగ్యము వ్రైండనా అనేవారు. అప్పుడే ఉచ్చారణలోనే మాకు తెలిసేది ఆ రాయాలని, రాకు ఓత్వం పెట్టాలని, గాకు యావత్తు పెట్టాలని,
మాకు కొమ్ము పెట్టాలని చక్కగా రాసేవాళ్ళు. ఎక్కడైనా తప్పులు రాసి ఉంటే మళ్ళీ మన చేత రాయించేవారు 10 సార్లు ఇంపోజిషన్. ఆ విద్యా విధానం ఎప్పుడు వద్దనుకుని అమ్మలందరూ మమ్మీలుగా మారిపోయారు. మమ్మీ అంటే పీనుగా, డెడ్ బాడీ, జీవోత్సవం. అమ్మలందరూ మమ్మీలుగా మారిపోయిన తర్వాత, నాన్నలందరూ డాడ్లుగా మారిపోయిన తర్వాత, ఈ జీవోత్సవమైన ఈ తల్లి డాడ్గా మారిపోయిన చదిపోయిన తండ్రి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నీ కర్మ నా కర్మ, నీ కర్మ నా కర్మ లాంటి చదువుకి వెంపర్లాడి మా పిల్లవాడు ఇంగ్లీష్లో ఎంత బాగా తిడుతున్నాడో, బ్లడీ ఫుల్ అన్నాడండి ప్రొద్దున నన్ను, ఎంత బాగా తిట్టాడో అనేంత పరిస్థితికి వెళ్ళిపోయింది మన చదువు. పిల్లల్ని ప్రొద్దున్నే వ్యాన్లో కుక్కేస్తే మనం కాన్వెంటుల్లో, అందుకే మనల్ని మన పిల్లలు ఓల్డేజ్ హోముల్లో కుక్కేస్తున్నారమ్మా, కుక్కేస్తున్నారు. మనల్ని వాళ్ళు ఓల్డేజ్ హోముల్లో బిడ్డలు పెట్టడానికి కారణం మనమే, వాళ్ళు కాదు. మనం వాళ్ళని అలా పంపించేస్తే వీళ్ళు పంపించేస్తారు. ఎక్కడ జరిగింది లోపం? మనం మోసపోయాం. ఇప్పటికైనా మేలుకోండి అన్నాడు స్వామి వివేకానంద. లేవండి, మేల్కొనండి, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్విత బోధత అని ఆనాడు ఆక్రోశించాడు. లే డౌన్. మీ అందరూ కూడా లేవండి ఒక్కసారి. మీ నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కూడా తోసిపారేయండి. డోంట్ కేర్ అండ్ వాట్ బ్యానర్ యు మార్చ్, డోంట్ కేర్ వాట్ బీ కలర్ యు ఆర్ అని ఆక్రోశించాడు స్వామి వివేకానంద. చాలా బాగా చెప్పాడు ఆ బాబు ఇందాక. ఇవాళ పిల్లలకి ఏ తల్లులు స్వామి వివేకానంద గురించి చెప్తున్నారమ్మా? ఇందాక మా బాబు చెప్పినట్టుగా మన పుష్ప అనగానే చెయ్యెత్తాడే, తగ్గేదేలే అని. దేనికి తగ్గేది లేదు? అవినీతి చేయడానికి తగ్గేది లేదా? అక్రమాలు చేయడానికి తగ్గేది లేదా? దేనికి తగ్గేది లేదు? ధైర్యంలో, సాహసంలో, నీతివంతంగా బ్రతకడంలో, న్యాయంగా ఉండడంలో తగ్గేదే లేదు అనేది నేర్పాలి మనం. అది మనకు లాల్ బహదూర్ శాస్త్రిజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానుభావులు మనకి నేర్పించి చూపించి వెళ్ళారు. అందుకే ఈ గ్రంథాలయం, ఈ జీవితాల నుండి మనం ప్రేరణ పొందుదాం. ఇవాళ పిల్లలకి నేను వెళుతున్నాను హైదరాబాద్లో, ఏ గొప్ప ఇంటికి వెళ్ళినా, ఇవాళ పల్లెటూరుకి వెళితే ఇందాక భాస్కరరావు గారి ఇంట్లో చూస్తే వాళ్ళ నాన్నగారి ఫోటో, అమ్మగారి ఫోటో, తాతగారి ఫోటోలు చూస్తాను. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా పిల్లలు అమెరికాలో ఉన్న ఫోటోలే చూపిస్తున్నారు తప్ప తాత ముత్తాతల ఫోటోలు నాకు ఎక్కడా కనిపించడం లేదు. మీ అమ్మమ్మరా, మీ నాన్నమ్మరా అని. అలాగే పూర్వపు రోజుల్లో గొప్ప వాళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో పెట్టేవారు. పిల్లవాడు లేస్తూ నడుస్తూ వస్తే, అమ్మమ్మ ఈయనెవరో అని అడిగితే, ఈయనెవరో కాదురా, మహాత్మా గాంధీరా, స్వతంత్రం కోసం పోరాడినవాడు, ఈయన పలానా స్వామి వివేకానందుడురా, మన సనాతన ధర్మాన్ని, మన భారతీయ వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడురా అని పిల్లవాడికి చిన్నప్పుడే గనక మనం చెప్పి ఉంటే, ఇవాళ దేశభక్తి, జాతీయ భావన అనేది బూతు మాటలుగా మిగిలిపోయాయి. బాధపడవలసిన విషయం ఏమిటంటే, పట్టణాలకి తయారయ్యేటటువంటి వ్యక్తులందరూ కూడా, ఇవాళ భాస్కరరావు గారు కానివ్వండి, మధుసూదన్ రావు గారు కానివ్వండి, నా ఎదురుగా కూర్చుని పెద్దవాళ్ళందరూ కూడా పల్లెల్లో మామూలు ప్రాథమిక పాఠశాలల్లో, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునే ఆ పట్టణాలకు వీళ్ళంత గొప్ప గొప్ప ఉద్యోగాలు చేశారు అంటే, పల్లెలే పట్టుకొమ్మలు కదమ్మా, రైతు బిడ్డలుగా ఉన్నవాళ్లే కదా ఇంత గొప్ప పనులు చేశారు. ఇందాక ఇస్రో నారాయణ గారి గురించి చెప్పాడు కురవాడు. పల్లెల నుంచి వెళ్ళిన వాళ్లే కదా ఇంతమంది గొప్ప పనులు చేసింది. ఇదే ఇవాళ మన కాన్వెంట్లో చదివిస్తున్న పిల్లల్ని మీరు ఒక్కసారి వచ్చి ముదునూరు చెరువులోకి దిగమనండి, దిగుతాడేమో, వాడికి భయం. అదే మా పిల్లల్ని ఒక్కసారి ఆదేశించని చెట్టెక్కుతాడు, పొట్టెక్కుతాడు, కొండెక్కుతాడు, గుట్టెక్కుతాడు, ఎరా పలానది కోసుకురారని నిమిషంలో కోసుకొచ్చి ఇస్తాడు మనకి. ఏమై రైట్? ఎరా చేతులెత్తి గట్టిగా చెప్పండి, ఎస్. అది నాటుకోళ్ళు అలా ఉంటాయి. అదే మనం వాళ్ళందరూ కూడా లగారన్స్ కోళ్ళని, మిషన్లో పెంచే కోళ్ళు పిల్లల్ని పెంచుతున్నాం కదా, అందుకని మన పిల్లలు వెళ్ళలేరు. ఏది హైదరాబాద్ లాంటి నగరాల్లో చదువుకునే పిల్లలు ఈ పని చేయలేరు. అది వీళ్ళే చేయగలుగుతారు. ఇప్పటి నుంచి కనుక వీళ్ళని సానబెడితే వాళ్ళకు కూడా మీరు అనవసరంగా పిల్లలంతా అక్కడ కాన్వెంట్లో చదువుతున్నారు కదరా అని
మీ పక్కనే ఉన్న చిన్న నగరానికి కాన్వెంట్ స్కూళ్ళకి పంపారనుకోండి, వాళ్ళు కూడా అలాంటి కోళ్ళుగానే తయారవుతారు, గంప కింద కోళ్ళుగానే పెరుగుతారు. సాహసం, ధైర్యం, కామన్ సెన్స్, ముఖ్యంగా కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య ఒక విషయం జరిగింది. పట్టణంలో ఉద్యోగం చేస్తున్న 2 ఇంజనీర్లు వచ్చారు ఒక పొలం దగ్గర పని చేయడానికి. ఆ మోటారు బిగించడానికి, పిల్లలు వినండి, మీకోసమే ఇది, బిగించడానికి వచ్చారు. బిగించడానికి వస్తే నానా అవస్థ పడుతున్నారు. అక్కడి నుంచి ఆ పైపులో నుంచి వైర్ ఆ పైకి పంపించడానికి చాలా అవస్థ పడుతున్నారు. ఆ వైర్ ఏమో ఎంత తోసినా వెళ్ళడం లేదు. అప్పుడే పార పని చేసుకుంటూ అక్కడ కూలీవాడు పని చేసుకుంటున్నాడు. సార్ నాకు ఒక్కసారి ఇవ్వండి సార్, నేను ట్రై చేస్తాన్నాడు. ఇంత ఇంజనీర్లు ఇంత చదువుకున్న మాకే చేతగా నువ్వేం చేస్తావు పోరా అన్నాడు. కాదయ్యా, నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అన్నాడు. సరే రా, మరి ఏం చేస్తావో చేయమంటే ఏం చేశాడు అతను? పొలాల్లో మామూలుగా పంట దగ్గర ఎలుకలు వస్తాయి కదమ్మా, ఆ ఎలుకను ఒక దాన్ని పట్టుకొచ్చాడు, ఆ తోకకు వైరు చుట్టాడు, దాన్ని గొట్టంలోకి పంపాడు, ఆ ఎలుక భాగం తీసుకెళ్ళిపోయింది ఆ వైరు అవతలకి. వాడు కామన్ సెన్స్. ఏ స్కూల్లో చదువుకున్నాడు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఏ డాక్టరేట్ పుచ్చుకున్నాడు? ఆలోచించండి. కామన్ సెన్స్. ఇవాళ ఎంత వయసు వచ్చినా చాలామందికి కామన్ సెన్స్ ఉండడం లేదు. నిర్మోహమాటంగా చెప్తాను నేను ఈ విషయం. చదువుకున్న వాళ్ళైనా సరే, ఎయిర్పోర్ట్లో చూస్తా, బస్టాండుల్లో చూస్తా, రైల్వే స్టేషన్స్లో చూస్తా, ఎక్కడికి వెళ్ళినా చదువుకున్న వాళ్ళు కూడా చదువు కొన్నవాళ్ళు కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి, చదువును కొన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా మిస్బిహేవియరే చేస్తున్నారు. కనీసపు పర్యావరణం అనే దృష్టి కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేయడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేసేయడం, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ విసిరేయడం, ఇవి కూడా చదువుకున్న వాళ్ళ నుంచి కూడా చూస్తున్నాం కదండి మనం. కాబట్టి ఏది విద్య, ఏది అవిద్య, ఏది చదువు, ఏది సంస్కారం? ఆలోచించండి. ఎందుకు తప్పన పడి ఇక్కడ గ్రంథాలయాన్ని పెట్టి, ఈ గ్రంథాలయాలు మహానుభావులకు చరిత్రలు కనుక మన పిల్లల చేత చదివిస్తే, ఇవాళ మనం పార్టీలో చూస్తున్నాం, ఈ పార్టీ లేకపోతే ఇంకెవరండి, ఆయన లేకపోతే ఇంకెవరండి, ఈయన లేకపోతే ఇంకెవరండి, ఇక ప్రత్యామ్నాయం ఎవరున్నారండి అని నీరు గారిపోతూ మాట్లాడుకుంటున్నాం. సిగ్గు లేక మనకి నీరు గారిపోతున్నాం. లేరా? ఎందుకు లేరు? ఈ బిడ్డల్ని తయారు చేస్తే వీళ్ళల్లో తయారు కారా? వీళ్ళు తయారు కారా అమ్మా? తప్పకుండా తయారవుతారు. వీళ్ళల్లోనే ఉన్నారు భవిష్యత్తు నాయకులు. వాళ్ళని గనక కాస్త పదునెక్కించి వాళ్ళ జీవలక్షణానికి గనక పదును పెడితే తప్పకుండా వాళ్ళల్లో నుంచే గొప్ప గొప్ప నాయకులు తయారవుతారు. అలా నాయకులుగా గొప్పవాళ్ళుగా తయారు కావాలనే సంసిద్ధత తల్లిదండ్రుల్లో ఎంతవరకు ఉన్నది? మా పిల్లవాడు అమెరికా వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళమే తప్ప మనం మా పిల్లవాడు ఈ దేశానికి ఒక గొప్ప పౌరుడుగా, మా పిల్లవాడు ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడిగా, ఒక ఆదర్శవాదిగా, ఒక ఆదర్శవంతుడిగా ఉండాలనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఈ గ్రామానికి ముగ్గురు మహిళలు కారణం. ఈ గ్రామానికి అభివృద్ధి పరచడానికి ఈ గ్రామ చరిత్ర చదివితే ఆనాడు ఏ చదువు రాని తల్లులు, అక్షరం ముక్క కూడా తెలియని తల్లి ఏదై జ్ఞానంతో అయితే ఈ ఊరు ఇలా బాగుపడాలి, ఇలా ఒక గ్రంథాలయం ఉండాలి, ఈ ఊరికి ఈ విధంగా వేసుకోవాలనేటువంటి తల్లులు ఉన్నారే, మరి వాళ్ళు ఏం చదువుకున్నారు? దొక్కా సీతమ్మ ఏం చదువుకుంది? ఎంతమంది లేరు? ఎంతమంది గొప్పవాళ్ళు తయారు కాలేదు ఆ రోజుల్లో? అందుకని కేవలం మార్కుల కోసం పిల్లలకి పోటీ పెట్టకుండా రావలసిన మార్పుల కోసం కృషి చేద్దాం. అధ్యాపకులు కూడా జీతాలను గురించి లెక్క పెట్టుకోకుండా వాళ్ళ జీవితాలను గురించి పట్టించుకోండి. ఇందాక మా పద్మరాణి గారు చెప్పినట్టు నిజమే, ఆ రోజుల్లో మమ్మల్ని శిక్షిస్తే ఇంటికి వెళ్ళాక 4 దెబ్బలు వేసేవారు, నువ్వేం తప్పు చేస్తే కొట్టిందో అని. ఇవాళ నిజంగానే అధ్యాపకులు కూడా భయపడవలసిన పరిస్థితి వచ్చింది. నీకెవరు ఈ సమాజాన్ని పట్టించుకునేది? దేశాన్ని ఒకప్పుడు పట్టించుకున్న నాయకులు తయారయ్యారు, ఇవాళ దేశాన్ని తామే పట్టి ఉంచుకుందామని నాయకులు తయారవుతున్నారు. ఒకనాడు దేశం కోసం దగ్ధమయ్యారు, ఒకనాడు దేశం కోసం వాళ్ళ సంపదలన్నీ కూడా ఆహుతి చేసి, సంపదలన్నీ దేశం కోసం సమర్పించి గొప్ప గొప్ప నాయకులైతే ఇవాళ దేశాన్ని దోచుకుందామనేటువంటి నాయకులు తయారవుతున్నారు కదండి.
కోసమే కదా సంపాదిస్తున్నాను అని తండ్రి ఉంటే నానా గడ్డికి నేను సంపాదించమన్నానా నాన్న నువ్వు ఎప్పుడైనా తాత ముత్తాతల గురించి చెప్పావా? మన పూర్వీకుల గురించి చెప్పావా? మన వేదాల గురించి చెప్పావా? మన ఉపనిషత్తుల గురించి చెప్పావా? ఎప్పుడైనా మాకు పంచతంత్ర కథ గురించి చెప్పావా? రాముడి గురించి చెప్పావా? ధర్మరాజు గురించి చెప్పావా? ఏం చెప్పావు నువ్వు మా కోసం అని వాడు అడిగితే ఏం సమాధానం చెప్తాం మనం? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఇది ఆషామాషిగా పెట్టింది కాదు. ఆయన ఇందాకే రాశారు బోర్డు మీద, ఈ గ్రంథాలను ఆషామాషిగా పెట్టింది కాదు. సమాజాన్ని మేలుకొల్పడానికి, సమాజాన్ని రెచ్చగొట్టడం కాదు నేను చేస్తున్నది, సమాజాన్ని మేలుకొల్పడానికి. మన మీద ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. నీ మనవడిలోనే ఒక అంబేద్కర్ ఉన్నాడు, నీ మనవలోనే ఒక జ్యోతిరావు పూలే ఉన్నాడు, నీ మనవడలోనే నీ కొడుకులోనే ఒక మహాత్మా గాంధీ ఉన్నాడు. వాడిని చేరదివ్వండి. అది మన విద్యా విధానం. అందుకే అరవింద ద లాస్ట్ స్కూల్ అని ప్రవేశపెట్టాడు. అరవింద ద లాస్ట్ స్కూల్. ఇలా విశాలమైన గ్రౌండ్లో పిల్లలందరినీ వదిలిపెట్టేవాడు. వదిలిపెట్టి ఎవరు ఏది ఎక్కడ ఇష్టపడుతున్నాడో, ఎవరైనా ఒక పిల్లవాడు గొయ్యి తీసి చక్కగా ఏదో ఇసుక గూడు కడుతున్నాడు, పిచ్చు గూడు ఓహో వీడిలో ఎక్కడ సివిల్ ఇంజనీరింగ్ కనపడుతున్నాడు కాబట్టి వీడు సివిల్ ఇంజనీరింగ్ చేద్దాం. ఇంకొకటిలో ఎక్కడ ఒక సేవా గుణం ఉంది, వీడిని డాక్టర్ని చేద్దాం. ఇంకొకడు పాట పాడుతున్నాడు, వాడిని గాయకుడిని చేద్దాం. ఇంకొకడు సైనికుడిగా ఒక రక్షకుడిగా ఉండాలి, క్షాత్ర తేజస్ ఉంది, వాడిని ఒక సైనిక దళానికి పంపిద్దాం. ఈ విధంగా అరవింద ద లాస్ట్ స్కూల్లో ఏ పిల్లవాడికి ఏ జీవలక్షణం మీద వాడికి పట్టు ఉన్నదో ఆ పట్టుకే పదును పెట్టి సమాజానికి కావలసిన అసెట్స్ని తయారు చేసి సమాజానికి పంపించిన విద్య మన భారతీయమైన విద్య. ఎప్పుడైతే బేబింగ్టన్ మెకాలే వచ్చాడో అప్పుడు గుమస్తాలను తయారు చేసుకున్నది భారతదేశం. శాస్త్రవేత్తలను తయారు చేసుకోలేకపోయిందమ్మా. ఆ శాస్త్రవేత్తలందరూ ఈ బిడ్డల్లో ఉన్నారమ్మా. ఆ బిడ్డల్లో ఉన్న శాస్త్రవేత్తలను వెలికి తీయండి. మీరు దోహదపడండి. దానికి సెల్ ఫోన్లు తీసి సముద్రంలో పారేయండి అవతల. పుస్తకాలు చదివించడం నేర్పించండి, వాళ్ళకి నేర్పించండి. అమ్మ సెల్ ఫోన్లో కూర్చుంటుంది, నాన్న సెల్ ఫోన్లో కూర్చుంటాడు, వీడు సెల్ ఫోన్లో కూర్చుంటాడు. ఎవరు వాడితో మాట్లాడు? అందుకే సైకాలజిస్టులకి సైకియాట్రిస్టులకి రోజు రోజుకి గిరాకీ పెరిగిపోతుందమ్మా, గిరాకీ పెరిగిపోతుంది. డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ మన దేశం నుంచి వెళ్ళారు, అక్కడేదో పాపం చదువుకుని సంపాదిద్దాం వెళ్ళగొడుతున్నాడు. అక్కడ నుంచి పొండి అంటున్నాడు అక్కడ ట్రంప్. ఇప్పుడు పిల్లలు బిక్కుమంటూ భారతదేశానికి తిరిగి వస్తారు. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, ఈ ఐటీ భూము, ఆ భూము, ఈ భూము ఎప్పుడూ శాశ్వతం కాదు. అది ఎప్పటికైనా అటకెక్కుతుంది. ఈ భూమి అనేది ఉన్నదే, ఈ నేల తల్లి ఎప్పుడూ శాశ్వతమే. ఇది ఒక ఎకరం. ఒరే నువ్వు అమెరికా వెళ్ళి నువ్వు నిరాశపడనక్కర్లేదురా, రారా మనవడా. మన దేశంలో మన ముదునూరు గ్రామంలో 2 ఎకరాలు దున్నుకునైనా బ్రతకడానికి నేల తల్లి నేను ఆహ్వానిస్తోందిరా అని ఏ తాతయ్య అన్నా ఏ బాబాయ్ అన్నా కనుక వాడి ధైర్యం చెప్తే వాడు తప్పకుండా వస్తాడు, మళ్ళీ వ్యవసాయాన్ని ప్రారంభిస్తాడు. ఇందాక వ్యవసాయం మీద కూడా పాట పాడి వినిపించారు పిల్లలు. మనకి ఎంతో కృషి చేస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు సేంద్రీయ వ్యవసాయాన్ని గురించి, ప్రకృతి వ్యవసాయాన్ని గురించి. మళ్ళీ వ్యవసాయానికి పెద్దపీట రాబోతున్నది. కాబట్టి విద్య అనేటటువంటిది ఏది? మార్కులేనా, ర్యాంకులేనా, మానసిక వికాసం అక్కర్లేదా? ఎటువంటి విద్య మనది? ఎటువంటిగా ఉన్న వాళ్ళం వీరభోగ్య వసుంధరగా పిలువబడిన నా భారతదేశంలో ఎందుకు కుక్కమూతి పిందెల్లాగా పుట్టుకొస్తున్నారు? కారణం ఏమిటి? ఎందుకు బరుగుజ్జులమైపోతున్నాం, బోన్సాయిలాగా మారిపోతున్నాం? అదే నేలలో పెరిగినటువంటి మొక్క వృక్షం అవుతుంది, అదే కుండీలో పెరిగిన మొక్క పొట్టిగా మారుతుంది. కుండీ మొక్కలుగా తయారు చేస్తారా, వాళ్ళని మొక్కలుగా మహావృక్షాలుగా ఎదగనిస్తారా? మీరే ఆన్సర్ చెప్పండి. కుండీ మొక్కలుగా పెంచుతారా, వాళ్ళని మహావృక్షాలుగా ఎదగనిస్తారా? ఆన్సర్ మీకు వదిలేస్తున్నా నేను. చెప్పండి. ఎవరైనా కుండీ మొక్కలుగా ఉంటారా, మహావృక్షాలు ఎదుగుతారా మీరు? వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి. మహావృక్షాలుగా ఎదుగుతాం. అలా ఎదగాలంటే ఏం చేయాలి? మీరు ఏ పుస్తకాలు చదవాలి? ఎవరి జీవిత చరిత్రలో? రావణాసురుడుగా? మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు మీరు గొప్పవాళ్ళుగా తయారవుతారు. నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, ఇందాక చెప్పినట్టుగా
చెడిపోయింది పెద్దవాళ్లే కానీ పిల్లలు కాదు, పిల్లలు కాదు. మనం మన వ్యవహారాలలో పడిపోయి, నేను చాలాసార్లు నా పక్కనే కూర్చుంటారే ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడికైనా వెళితే పిల్లలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్తో, పిల్లలే పేరెంట్స్కి బుద్ధి చెప్పేటట్టు మాట్లాడుతున్నారు, పిల్లలే పెద్దవాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఎందుకు ఇంకా మీరు మారరా అని అడుగుతున్నారు, మీ చేదస్తాలు ఇంకా మార్చుకోరా అని అడుగుతున్నారు, మీ పట్టుదలలు ఇంకా వేడరా అని అడుగుతున్నారు వాళ్ళని పిల్లలు. ఎందుకంటే మీరు ఇంతవరకు గ్రామంలోనే ఉంటారు. నేను ఇప్పటికీ 2 కోట్ల మంది విద్యార్థుల్ని కలిసాను నా జీవిత చరిత్రలో. 1987వ సంవత్సరం నుంచి ప్రారంభమైనటువంటి నా యాత్ర విద్యార్థుల మధ్యలో ఇప్పటి వరకు 40 సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది విద్యార్థులు నేను తిరిగాను. కాబట్టి మీరు అనుకుంటున్నట్లు తప్పు పిల్లలది కానే కాదు, తప్పు చేస్తున్నది మనమే, మనం పెద్దవాళ్ళవే చేస్తున్నాం. మన ఆలోచన తీరు మారాలి, మారాలి, మారాలి. ఇందాక మా పద్మరాణి గారు చెప్పిన నిజమే, నాకు కూడా చాలా కోపం వస్తుంది. ఈ వార్షికోత్సవ సభలను పెడతారు పిల్లల యాన్యువల్ ఫంక్షన్స్. ఆ రిపోర్ట్ ఏమి ఇంగ్లీష్లో చదువుతుంది ప్రిన్సిపల్, ఒక్క మొక్క పేరెంట్స్కి అర్థమై చావదు. ఆ డీజేలు పెడతారు, పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి గంతులు. దాంట్లో ఏమిటి, వెళ్ళిన వాళ్ళు ముఖ్య అతిథులుగా కూర్చున్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదావా అనేటువంటి పరిస్థితులు పెట్టేసి, ఎందుకంటే ఇది పేరెంట్స్ని అట్రాక్ట్ చేయటానికి, పేరెంట్స్ని ఇది ఒక వ్యాపారం అనమాట. మేము ఇంత బాగా చేస్తున్నాం, మా పిల్లలు ఇంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని చెప్పి మరి ఒక 10 సీట్లు పెంచుకోవడానికే తప్ప మన పిల్లలు ఆ రకమైన విధానానికి. ఇవాళ ఇక్కడ జరిగింది చూసారా, ఎంత న్యాచురల్గా ఆ సాధారణమైనటువంటి దుస్తుల్లో ఆ పిల్లలు వచ్చి అంత సాధారణ దాంట్లో ఎక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా ఎంత న్యాచురల్గా పిల్లలు వాళ్ళలో ఉన్న టాలెంట్ని ప్రదర్శించారంటే అదండి కావాల్సింది మనకి. పెళ్లి కూతురు నేను చూడడానికి ఎవరో వస్తున్నారమ్మా అంటే ముందుగా తయారైపోతుంది బాగా కనిపించాలని. కానీ మామూలుగా న్యాచురల్గా చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా చూసాం వాళ్ళ పెళ్లి కూతుర్ని. బాగా నచ్చారు నాకు, తయారు కాకుండా. అది న్యాచురాలిటీ, అలా ఉండాలి. అది గొప్పతనం, అది గొప్పతనం. చాలా ముద్దొచ్చారమ్మా మీరందరూ. ముఖ్యంగా ఇందాక దుర్గాబాయి దేశ్ముఖ్గా, ఆ జ్యోతిరావు పూలే అందరూ చక్కగా ఎంత అందంగా చక్కగా చేశారు, చాలా బాగా చేశారు. ముఖ్యంగా నాకు ఇందాకే తెలిసింది భాస్కరరావు గారు లైబ్రరీలో ఉంటుందంట, యాంకరింగ్గా చేసింది సమన్వయకర్త. ఎంత అమ్మా సంధ్య, ఎంత చక్కగా నిర్వహించావమ్మా నువ్వు. అలా తయారు చేస్తూ ఉన్న కొద్దీ మన వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటపడుతూ ఉంటుంది. అందుకే మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజక తత్ర దుర్లభ. మన సంస్కృత భాషలో మంత్రము లేని అక్షరమే లేదు. ప్రతి అక్షరానికి మంత్రశక్తి ఉన్నది. ఆ మంత్రాన్ని వెలికి తీసే మంత్ర ద్రష్ట కావాలి. రాముడు పుట్టగానే ఏం పేరు పెడతావోనయ్యా, మంచి పేరు పెట్టండి అనగానే విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఓం నమో నారాయణుల రా అనే బీజాక్షరాన్ని, ఓం నమస్సవాయుల మా అనే బీజాక్షరాన్ని రెండింటిని కలిపి తీసి పెట్టారు రాముడికి. అందుకే తారక మంత్రమైంది. అందుకని ప్రతి అక్షరానికి కూడా మంత్రశక్తి ఉన్నది. ఆ మంత్రాన్ని వెలికి తీసే మంత్ర ద్రష్ట కావాలి. అలాగే ప్రతి ఆకులోనూ ప్రతి వృక్షంలోనూ కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందాకనే ములగాకు గురించి చెప్పారు, కొత్తిమీర, కరివేపాకు, గడ్డి పెరక, ఈ అన్నింటిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఔషధ గుణాలు లేని వృక్షమే లేదు. అటువంటి ఔషధాలను వెలికి తీసే వైద్యుడు కావాలి. అలాగే అయోగ్యో పురుషో నాస్తి, ప్రతి మనిషిలోనూ కూడా టాలెంట్ ఉన్నది, సృజనాత్మకత ఉన్నది, ప్రతిభ ఉన్నది. ఆ ప్రతిభను వెలికి తీసే గురువు దొరకడమే దుర్లభము అన్నారు. మీకు దొరికాడు గురువు, మీ ప్రతిభను వెలికి తీసే గురువు మీకు లభ్యమయ్యాడు. ఎవరాయన? ఎవరు చెప్పండి గట్టిగా. భాస్కరరావు గారు. గట్టిగా గట్టిగా పిడికలు బిగించి చెప్పండిరా. చూసారా, అటువంటి గురువు దొరకడమే దుర్లభము అన్నారు. అటువంటి గురువు మీకు లభించాడు. మీ అందరినీ కూడా పట్టి నడిపించడానికి ఇంతమంది వచ్చి మీకు ఇంత ప్రేరణనిస్తున్నారు అంటే నాకు ఇవాళ చాలా భరోసా వచ్చింది. మనం చింతించనక్కర్లా. ఈ ప్రేరణతో ప్రతి గ్రామంలో కూడా ఇలాగే గ్రామస్తులందరూ కలిసి సారా దుకాణం మా ఊరికి వద్దే వద్దు. మీకు తెలుసా, అంకాపూర్ అని ఒక విలేజ్ ఉంది తెలంగాణలో, నిర్మల్ దగ్గర. ఆ అంకాపూర్ గ్రామస్తులందరూ ఏం చేశారో తెలుసా, వెళ్ళి చూడండి, నేషనల్ న్యూస్లో కూడా వచ్చింది. మా గ్రామంలో సారా దుకాణం పెట్టడానికి వీలు లేదు, గోవులను అమ్మడానికి వీలు లేదు,
మాంసం తినడానికి వీలు లేదు, పేకాటలో జోదాలు ఆడటానికి వీలు. ఎవరైనా పొరపాటుతో పట్టుబడితే వాడు 1000 రూపాయలు జరిమానా కట్టాలి. అలా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని ఆ గ్రామంలో ఉన్న ప్రతి రైతు కూడా, ఆ రోజుల్లో నేను వెళ్ళినప్పుడు ప్రతి రైతు మారుతి కారు కొనుక్కుని ఆ ఊరంతా పసుపు పంటలతో పండించుకుంటూ ఒక ఆదర్శ గ్రామంగా నిలిచింది. అలాంటి ఆదర్శ గ్రామాలు 5-6 గ్రామాలు నాకు తెలుసు. అలాగే మన ముదునూరు గ్రామంలో కూడా ఇలాంటి వాటికి ఎక్కడ తావు లేకుండా మన గ్రామాన్ని మనం ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవడానికి, మన బిడ్డలు రేపు భవిష్యత్తులో గొప్ప గొప్ప వ్యక్తులుగా, ఒక చరిత్రకారులుగా తయారు కావాలంటే మనం కూడా పిల్లలకి అటువంటి వాటి పట్ల ఏ రకమైన ప్రలోభాలు లేకుండా జీవించాలి అంటే తప్పకుండా అవి మనం తొలగించుకోవాలి. నాన్న తాగుతూ పిల్లవాడిని తాగొద్దంటే ఊరుకుంటాడా అండి? నాన్న నువ్వు తాగుతున్నావు కదా, నేను తాగితే తప్పేంటని అడగడా? నాన్న నువ్వు కొడుతున్నావు కదా అమ్మని, మరి నేను రేపు నా భార్యను కొడితే తప్పేంటని అడగడా? ఇవన్నీ కూడా మనం ఆలోచించకుండా మనకి తోచినట్టుగా మనం బ్రతికేస్తున్నాం, మనకి తోచినట్టుగా మనం బ్రతికేస్తున్నాం. అందుకే మహాత్మా గాంధీ ఆ రోజుల్లోనే 1950 చనిపోకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత వార్ధాలో ఇలాగే గాంధీ ఆశ్రమం దగ్గర పెట్టారు 7 సూత్రాలు. ఏమిటా 7 అంటే భవిష్యత్తులో భారతదేశం ఎలా కాబోతోందో ముందుగానే ఊహించి రాసి పెట్టారు ఆయన. ఏమిటవి? నెంబర్ 1 సిద్ధాంతాలు లేని రాజకీయాలు, నెంబర్ 2 శీలం లేని విద్య, 3 కష్టపడకుండా సంపాదించడం, 4వది నీతి లేని వ్యాపారం, 5 ధర్మాధర్మ విచక్షణ లేని వినోదం, 6 మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం, 7 సమర్పణ లేని పూజ. ఈ 7 అవలక్షణాలు భారతీయులకి అంటుకుంటాయని చెప్పారు. అదే జరిగింది. సిద్ధాంతాలు లేని రాజకీయాలు రాద్ధాంతాలు అయిపోతున్నాయి. శీలం లేని విద్య, మోరల్ సైన్స్ని తీసి పారేసాం. కష్టపడకుండా సంపాదించాలని అనుకోవడం, పై మేగడ తిందాం, కష్టపడకుండా స్కీముల మీద ఆధారపడిపోయి శ్రమ సంస్కృతిని దూరం చేసి బతకాలనుకుంటున్నాం. తర్వాత ధర్మాధర్మ విచక్షణ లేని వినోదం. ఎలాంటి వినోదం చూస్తున్నాం ఇవాళ? ఆ రోజుల్లో సూర్యకాంతం గారు కానీ, రేలంగి గారు కానీ, రమణారెడ్డి గారు కానీ సీను మీదకి రాగానే నవ్వొచ్చేది, హాస్యం కూడా సున్నితంగా ఉండేది. ఇవాళ హాస్యం ఎంత జగుప్సాకరంగా ఉంటుంది, ఎంత దరిద్రంగా రీల్స్ పెడుతున్నారు, ఎంత దరిద్రంగా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ డబ్బులు సంపాదించుకోవడం కోసం పిల్లలు చూడకూడని వినోదాన్ని పంచిస్తున్నారు. ధర్మ అధర్మ విచక్షణ లేని వినోదం, మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం. అణవస్త్రాలను కనిపెడుతున్నారు కానీ అన్నవస్త్రాలను కనిపెట్టడానికి ఎవరు లేరు ఇవాళ. అన్నవస్త్రాలు కావాలా మనకి? అణవస్త్రాలు కావాలా? ఆయన కనిపెట్టిన వాళ్ళే అన్నారు మేము చాలా తప్పు చేసాం, దీనివలన వచ్చే లాభం ఏమీ లేదని. హిరోషిమా, నాగసాకి లాంటి పట్టణాలని తగలబడిపోయారు. అణవస్త్రాలు కావాలా? అన్నవస్త్రాలు కావాలా? సమర్పణ లేని పూజ. ఓ వెంకటేశ్వర స్వామి, ఇదిగో ఇవాళ ఈ పనికి పూనుకుంటున్నాను, నాకు వచ్చిన లాభంలో 50% నీకు, 50% నాకు అని ఫిట్ ప్రోకో వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా విన్నపాలు పెట్టుకుంటూ నీ కిరీటం చేయిస్తా, భుజకీర్తులు చేయిస్తా, ఇవన్నీ ఆయన అడిగాడా? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనకే ఈ సృష్టికర్త అయితే నీ తలనీలాలు ఎందుకు, నీ 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 మొక్కుబడులు ఎందుకు, ఆయనకి ఎందుకు అవన్నీ? ఆయన నుంచి ఏవి నేర్చుకుంటున్నావు? ఆయన అభయముద్ర ఏం చెప్తోంది? ఆయన వరద ముద్ర ఏం చెప్తోంది? ఆయన గురించి తెచ్చుకోవాల్సింది ఏమిటి? మనం ఇది ఆలోచిస్తున్నామా? కుండీలో ఈ రోజున ఇంత ఆదాయం వచ్చింది, ఎవరికి కావాలి ఈ ఆదాయం? దేనికోసం ఈ ఆదాయం? ఆలోచించండి ఆత్మీయ బంధువులారా, ఆలోచించండి. 84 లక్షల జీవరాశులలో ఆకాశం వైపుకు వెల్లకిలా పడుకుని ఆలోచించగలిగిన ప్రాణి ఒక్క మానవుడు మాత్రమే. మానవుడు మాత్రమే. బుద్ధిజీవిగా ఆలోచించగలిగే శక్తి నీకు ఇచ్చాను నేను. ఈ సృష్టికి ధర్మకర్తగా ఉండు నువ్వు, ఈ సమాజానికి ధర్మకర్తగా ఉండు నువ్వు. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక జీవిగా నువ్వు ఉంటూ మిగతా వాటిని సంరక్షించుకుంటూ వాటి సహకారాన్ని నువ్వు అందుకుంటూ నువ్వు ఆనందంగా జీవించు అని చెబితే వాటిని సహకరించుకుంటున్నామా, వాటిని సంహరించుకుంటున్నావా? దోమలు ఎందుకు కుడుతున్నాయి? చెరువులు ఖాళీ అయిపోయి కప్పలు లేవు కాబట్టి దోమలు కుడుతున్నాయి. అదే కనుక కప్పలు కనుక చెరువుల్లో ఉండి వాటి నివాసంలో అటు ఉంటే దోమలు ఇంత పెరిగాయా? ఈ జీవరాశులన్నీ సర్వనాశనం చేసుకుంటున్నది ఎవరు? మన కరోనా వచ్చి మనకు పాఠం నేర్పించలేదా?
అన్ని జీవరాశులు మనందరినీ కూడా లాక్కు చేసేసి దూడ మూతికి కనుక ఇది కడతారు చూడ, చిక్కం కడతారే, మన మూతికి ఒక చిక్కం కట్టేసేసి మనందరినీ ఇళ్లలో వారేసి ఆ రోజున సమాజాన్ని అర్థం చేసుకోమని చెప్పి, నువ్వెవడవో తెలుసుకోమని చెప్పి కరోనా అనే ఒక మహాదేవత వచ్చి మనకు పాఠం నేర్పి వెళ్ళింది కదమ్మా. నీ చారు, నీ అల్లం, నీ వెల్లుల్లిపాయలు వీటన్నింటినీ గుర్తు చేసి నీ నమస్కారాన్ని కూడా నీకు గుర్తు చేసి వెళ్ళింది కదా. షేక్ హ్యాండ్ నీ సంస్కారం కాదు, అఖిలాండ కోటి ఆ బ్రహ్మాండానికి ఈ పిండాండాన్ని రెండు జోడించి చేసే నమస్కారమే మన సంస్కారం అని చెప్పి వెళ్ళింది కదమ్మా కరోనా అనేటటువంటిది. మర్చిపోయామా మనం? ఇలా చేస్తామని తెలిసే, ఇలా మనం ప్రవర్తిస్తామని తెలిసే ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క దేవతకి వాహనంగా ఏర్పాటు చేసి వెళ్ళారు మన మహర్షులు. వినాయకుడికి ఎలుక వాహనమని, కుమారస్వామికి నెమలి వాహనమని, అమ్మవారికి సింహ వాహనమని, పులి వాహనమని, అయ్యవారికి నందీశ్వరుడు ఎద్దు వాహనమని ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వాహనాన్ని ఏర్పాటు చేసి వాటిని పూజించే అలవాటు చేశారమ్మా మన పూర్వీకులు. అలాంటి మనం, ఎలా ఉండవలసిన మనం ఎలా అయిపోతున్నాం. మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు అని ఏదో సినిమాలో ఒక పాట గుర్తు. అదే ఇంకో సినిమాలో గుర్తు, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చిత్తైపోదువురా. ఆ పాట ఎంత గొప్ప పాట. అలాంటి మత్తులో పడిపోయాం మనం, ఆ మత్తు వదిలించుకున్నాం, జీవన సత్యాలు తెలుసుకున్నాం, మన వెనుక జరిగిన కుట్రలను, ఆ ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకుందాం. ఉద్ధరేదాత్మానామాత్మని మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరూ మనల్ని ఉద్ధరించరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలని చెప్పింది భగవద్గీత. ఇది కరెక్ట్. కాబట్టి తల్లులారా, మాత సమాజ నిర్మాతమ్మ. ఈ సమాజం యావత్తు కూడా ఆధారపడి ఉన్నది తల్లుల మీదనే. తల్లి ఒడే మొదటి బడి, అమ్మ ఒడి మొదటి బడి. అమ్మ ఒడి అనేటటువంటి బడి చెడిపోయింది. బడి కూడా పెట్టుబడితో ప్రారంభమైంది, గుడి కూడా మారిపోయింది. అమ్మ ఒడి, బడి, గుడి, ఈ మూడు మనకి శ్రద్ధా కేంద్రాలు. ఈ మూడు ఎప్పుడైతే పాడైపోయాయో, పక్కదారి పట్టాయో, సమాజం విచ్ఛిన్నమైపోతుంది. అమ్మాయి గనక మారిపోతే, స్త్రీయే గనక పక్కదారి పడితే పురుషుడు దిక్కులేనివాడు కావడమే కాదమ్మా, ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది. అందుకే ఓ స్త్రీ మాత, నువ్వు వేదాలు చదవకపోయినా పర్వాలేదమ్మా అన్నారు తప్ప వేదాలు చదవకూడదని చెప్పలేదు. నువ్వే వేదం. వేదం ఏదైతే చెప్పిందో ఆ స్థితిలో నువ్వు ఉంటున్నావు. నీ కోసం నువ్వు ఎప్పుడు ఆలోచించుకోలేదు. నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం కోసమే నువ్వు త్యాగం చేస్తున్నావు. కాబట్టి నీకు సరిరారు ఎవ్వరు అని వేదం స్త్రీని కీర్తించింది. స్త్రీని ఇప్పుడు తక్కువ చేయలేదు ఈ భారతదేశంలో. సకార రకార తకారాలు వినపడుతున్నాయి. స్త్రీ అనగానే సత్వగుణ, రజోగుణ, తమో గుణాలని మూడు సరైన నిష్పత్తిలో ఉంచుకోగలిగింది స్త్రీ. రేపు ఉమెన్స్ డే జరుపుకుంటున్నారు మార్చి 8వ తారీఖున. ఎందుకో నాకు అర్థం కాదు. మన దేశంలో ఉమెన్స్ డే ఏమిటమ్మా? ఉమెన్లోనే మ్యాన్ ఉన్నాడు. ఏనన్నా? WOMAN ఉమెన్లోనే MAN మ్యాన్ ఉన్నాడు. HHE షీలోనే HE హీ ఉన్నాడు. FEMALE ఫిమేల్లోనే MALE మేల్ ఉన్నాడు. ఆమెలోనే నువ్వున్నప్పుడు ఆమెకు ఒక దినం పెట్టడం ఏమిటి నాన్న చెప్పండి మీరు? ఆవిడకు ఒక ప్రత్యేకించి దినం పెడతారా? అది మీరు శుభాకాంక్షలు చెప్పుకుంటారా? ఒకరికొక సిగ్గక్కర్ల, మనకి సిగ్గుపడద్దు. మనకి మనం శుభాకాంక్ష చెప్పవలసింది పురుషులు. ఇప్పటి వరకు నువ్వు దేవాలయానికి వెళ్తే నీ పేరు ఎప్పుడు చెప్పుకోలేదు. పలానా భాస్కర్ రావు నామదేశ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అంటుంది తప్ప తన పేరు చెప్పుకోదమ్మా. అది భారత స్త్రీ యొక్క గొప్పతనం. అన్ని నిందలు తానే పడుతోంది, అన్ని బాధలు తానే పడుతోంది.
అన్ని రకాల సేవలు తానే చేస్తుంది. కాబట్టి భారత స్త్రీకున్నంత ఔన్నత్యం ప్రపంచంలో మరెక్కడా లేదు, మరెక్కడా. అటువంటి భారత మాత ప్రతీక లేనిటువంటి మాతృమూర్తుల ఒడిలో నుండే ఒక ఛత్రపతి శివాజీ తయారయ్యాడు, ఒక స్వామి వివేకానందుడు తయారయ్యాడు, ఒక జిజియామాతకు ఛత్రపతి శివాజీని పెంచగలిగింది, ఒక కస్తూర్బాయ్ ఒక మహాత్మా గాంధీని పెంచగలిగింది, ఒక పుతలీబాయ్. మరి ఈ విధంగా మాతృమూర్తుల ఒడిలో నుంచే బిడ్డల గాథలు విని తయారు కాగలిగారు. చిన్నప్పుడు మా అమ్మ రామాయణం నేర్పించింది కాబట్టి నేను ఇలా తయారయ్యానని చెప్పాడు శివాజీ. మహాత్మా గాంధీ అంతే, ఒక స్వామి వివేకానందుడు అంతే. ఎవరి జీవిత గాథలు విన్నా మీరు ఎక్కడి నుంచి ప్రేరణ పొందారు? వాళ్ళు ఎవరి జీవిత గాథల నుంచి ప్రేరణ పొందారు? పరీక్షిత్ మహారాజు కూడా పాండవుల మహాప్రస్థానం చేసిన తర్వాత దేశమంతా తిరుగుతూ ఉంటే పరీక్షిత్ మహారాజు ఎక్కడ చూసినా పాండవులను గురించి ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటే మురిసిపోయాడు. మా తాత ముత్తాత ఇంత గొప్పవాళ్ళు కాబట్టి నేను వాళ్ళ యొక్క బాటలో నడుస్తాను, అద్భుతంగా పరిపాలించగలిగాడు. దానిని ఆధారంగా చేసిన గోపాలకృష్ణ గోఖలే గారు దక్షిణాఫ్రికా నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో నేను ప్రవేశిస్తాను, నేను కూడా కాంగ్రెస్లో చేస్తాను మహాత్మా గాంధీ వచ్చి అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు ముందు దేశమంతా తిరిగిరా, దేశం ఏం కోరుకుంటోంది అప్పుడు నీకు అర్థమవుతుందని చెప్తే మహాత్మా గాంధీ దేశమంతా తిరిగి వస్తే దేశం అస్పృశ్యతను అనాగరికతతోనూ అనేక రకాలుగా బాధలు పడుతోందని తెలుసుకున్నవాడై స్వతంత్ర పోరాటానికి నాంది పలికాడు, స్వాతంత్రాన్ని సాధించగలిగాడు. ఆత్మీయ బంధువులారా, అందుకని నేనేమంటానంటే మన పిల్లల్లోనే అటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. కొడిగడుతున్నటువంటి దీపాన్ని మన ఇంట్లో ఏం చేస్తాం? దీపారాధన వెలుగుతున్నప్పుడు కొంచెం కొడిగడుతూ ఉన్నప్పుడు ఆ ఒత్తిని నలిపేట్లయితే వెలిగించి మరికొంత నూనె పోసి మళ్ళీ ఆ వెలుగు ప్రసరించడానికి తోడ్పడతామో, అలా కొడిగడుతూ ఉన్నటువంటి బిడ్డల్ని, అలా నీరుగారిపోతున్న పిల్లల్ని మీరు కొంచెం ఎగదోసి ఆ వెలుగు మరింతగా ప్రసారమయ్యేటట్టు చేయగలిగితే వాళ్ళు అద్భుతాలు చేస్తారు. కొంతమంది అద్భుతాలు చేస్తున్నారు కూడా. అది మన గ్రామం నుంచి ఎందుకు తయారు కాకూడదు? అది నా క్వశ్చన్. మన ముదునూరు నుంచే మనం ఎందుకు మన బిడ్డల్ని మనం తయారు చేసుకోకూడదు? అది వారి యొక్క పట్టుదల, అది వారి యొక్క కృషి. ఆ కృషికి తగినట్టుగా మనం కూడా తలా ఒక సమిధను కనుక యజ్ఞంలో మనం సమర్పించుకోగలిగితే అప్పుడు మనం వారు చేసినట్టు మహాయజ్ఞానికి, ఈ జ్ఞాన యజ్ఞానికి, ఈ అక్షర యజ్ఞానికి అప్పుడు మనం ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఏమంటారు? అవునంటారా కాదంటారా? అవునంటారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు తెలుసు రేపు ఇదిగో ఇక్కడ ఉన్నారు మీడియా కనుకుంటే వీళ్ళే కెమెరాలు పట్టుకుని మీ పిల్లల దగ్గరికి వెళ్తారు భవిష్యత్తులో. బాబు నీకు ఎవరి ప్రేరణతో వచ్చావు? నువ్వు ఎలా కలెక్టర్ అయ్యావు? ఎలా గొప్ప డాక్టర్ అయ్యావు? ఎలా ఇంత గొప్ప శాస్త్రవేత్త అయ్యావు అని మీడియా అంతా మీ దగ్గరకు వచ్చి అడిగితే, మేమండి ఫలానా ఆంధ్రప్రదేశ్లో ముదునూరు అనే ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో లైబ్రరీ అనేది ఉండేది, మా తాతగారు భాస్కర్రావు గారు అని పెట్టించారు, అక్కడ ఉన్న పుస్తకాల యొక్క చరిత్రలు చదివి ఆ పుస్తకాల నుంచి ప్రేరణ పొంది ఇవాళ నేను గొప్పవాడినవడానికి కారణమైందండి మా ముదునూరు లైబ్రరీ అని. ఈ పిల్లలు ఎంతమంది చెప్తారో తెలుసా మీకు? ఎంతమంది చెప్తారా మీరు? అందరూ చూసారా ఎంతమంది తయారయ్యారో? చూడండి మన గ్రామాల్లో. ఆ ప్రేరణ కనుక ఈ వయసులో మనం ఇవ్వగలిగితే, నాకు చిన్నప్పుడు కూడా అదే ప్రేరణ. హై స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటప్పుడు భారతమాత వేషం వేసి భారతమాతకు జయజేలు, బంగారు భూమికి జయజేలు, ఆసేతి హిమాచల దివ్యదాత్రికి జయజేలు అంటూ పిల్లలు పాటలు పాడుతూ ఉన్నప్పుడే ఎవరి భారతమాత ఏమిటి, భారతమాత యొక్క గొప్పతనం ఏమిటి, ఆనాడే భారతదేశం పట్ల భక్తి చిన్నప్పుడే రంగరించుకుని నరాన జీర్ణించుకుని ఈరోజు ఆర్యావర్తాయై చ విద్మహే రత్న గర్భాంతర స్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్ అస్మత్ పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం, అస్మత్ పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. ఎందుకంటే చిన్నారులు వేదభూమిగా, జ్ఞానభూమిగా, కర్మభూమిగా, మోక్షభూమిగా, తపోభూమిగా, కర్మభూమిగా ప్రపంచ దేశాలలో పేరుగాంచిన ఒకే ఒక్క దేశం ఈ భూమండలంలో ఏదైనా ఉన్నది, ఇన్ని బిరుదులు కలిగిన దేశం అంటే అది ఒక్క నా భారతదేశం మాత్రమే
అది నా భారతదేశం మాత్రమే. ఈ మాట ప్రపంచ దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిపాలించి వెళ్ళిన వాళ్ళు కూడా ఎన్నో గ్రంథాలు రాసి మళ్ళీ పుట్టడం అంటూ పుడితే నేను భారతదేశంలో పుట్టే భాగ్యాన్ని నాకు కలిగించమని పాశ్చాత్య దేశాల వాళ్ళు ఎంతోమంది వేడుకున్నారు కూడా. ఇప్పుడు భారతదేశం నుంచి నేర్చుకున్న అక్కడ పిల్లలు భగవద్గీత నేర్చుకుంటున్నారు. వేదా క్లాస్తో ప్రారంభమవుతోంది. ఏమ్మా భగవద్గీత మీద అంత్యాక్షరీలు చేసుకుంటున్నారు, సంగీతం నేర్చుకుంటున్నారు. ఈటీవీలో పెట్టేటువంటి పాడుతా తీయగా కార్యక్రమాలు అక్కడ పిల్లలందరూ చక్కగా పాడుతున్నారు. కానీ ఇక్కడ మనం మురుగా కా పాస్ కస్తూరి బాస్ అపనా ఖోజౌ ఘాస్ అని కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో వెతుక్కుంటోందట. అలా భారతీయులమైన మనం ప్రపంచ దేశాలు గుర్తిస్తూ ఉంటే మనల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకని ముందు నిన్ను నీవు మేలుకొలుపుకో, నిన్ను నీవు తెలుసుకో. అదే ఆధ్యాత్మికత, సెల్ఫ్ రియలైజేషన్. నీ దేశం ఏమిటో, నీ అస్తిత్వం ఏమిటో, నీ డిఎన్ఏ ఏమిటో నిన్ను నువ్వు తెలుసుకో, మేలుకో. lay down your comforts, your name and fame, even your lives. మన ఉద్యోగాలు, మన ఫేమ్, మన 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 పేరులు, మన ప్రతిష్టలు ఏమీ వద్దు. మనకున్న లక్ష్యం ఒక్కటే. మన దేశం ఎప్పుడూ కూడా జగద్గురు స్థానంలోనే ఉన్నది. ఇప్పుడు మరింతగా నా దేశస్తులు ప్రపంచాలనే పరిపాలించే స్థాయిలో ఎదుగుతున్నారు, ఇంకా ఎదుగుతారు కూడా. అలాంటి పరిస్థితుల్లో మన బిడ్డల్ని తీసుకువెళ్ళాలి అంటే ఈ గ్రంథాలయాల్లో మనకున్నటువంటి జీవిత చరిత్రలను చదువుకుని ఆనాడు ఆ మహాతల్లులు రాజ్యం సిన్హా గారి పేరు ఒకటి నాకు బాగా గుర్తుంది. ఇక్కడే పుట్టారు వారు కదండి, రాజ్యం సిన్హా గారు. అలాగే ఈ ఊర్లో మా అక్కయ్య తోడికోడలు డాక్టర్ కస్తూరి గారు, కస్తూరి అక్క మా అక్కగా తోడికోడలే. మా కస్తూరి అక్క ఈ ఊర్లో పుట్టి ఎంతో పేరు తెచ్చుకుంది యూనివర్సిటీలో. అలా చాలామంది ఉన్నారు ఇక్కడ. మా అన్నయ్య ఎక్కడ ఉన్నారు, దేవినేని మధుసూదన్ రావు గారు. ఈ వయసులో కూడా ఆయన పుస్తకాలు ప్రింట్ చేస్తూ మన భాస్కరరావు గారి లాగా కృషి చేస్తున్నారు. ఎంతోమంది ఈ ప్రాంతాలలో, ఈ చుట్టుపక్కల గుడివాడ, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల నుండి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు తయారై కాకాని వెంకటరత్న గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు లాంటి గొప్ప గొప్ప మహానుభావులందరూ ఆ రోజున జిల్లా పరిషత్ హై స్కూల్స్ను ప్రవేశపెట్టి, గ్రామాన కూడా హై స్కూల్ను ప్రవేశపెట్టి స్త్రీ విద్యను ముఖ్యంగా ప్రోత్సహించి ఎంతోమంది స్త్రీలను, మన రాజ్యం సిన్హా లాంటి వాళ్ళు ఎంతోమంది స్త్రీలను తయారు చేసి పంపించడం మనందరికీ చరిత్రలో తెలుసు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పిల్లలకి అటువంటి జీవిత చరిత్రలు మనం బోధిస్తూ ఉంటే, పిల్లలు కనుక ఈ రోజున వాటిని చెవికెక్కించుకుంటే, ఈ రోజున పిల్లలు మీరు ఇంటికి వెళ్ళగానే విన్నారా, వాళ్ళ తెల్ల కాగితం తీసుకోండి, తెల్ల కాగితం మీద ఒక పెన్సిల్తో పేపర్తో వ్రాయండి. ఈరోజు డేట్ ఎంత, 23 ఫిబ్రవరి 2025. ఈ రోజున సాయంకాలం నేను లైబ్రరీ యొక్క పరిసర ప్రాంతాల్లో కూర్చున్న ఈరోజు నేను పలానా శాస్త్రవేత్తను కాదలుచుకున్నాను, లేకపోతే పలానా రాజకీయవేత్తను కాదలుచుకున్నాను, లేకపోతే పలానా కలెక్టర్ను కాదలుచుకున్నాను, వారిని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, పలానా వారి జీవిత చరిత్ర నుండి నేను ఒక సరోజినీ నాయుడు నుండి, ఒక దుర్గాబాయమ్మ దగ్గర నుంచి నేను ప్రేరణ పొందాను, ఈ రోజు నుంచి నేను అది తయారు కాదలుచుకున్నాను అని మీరు పేపర్లో వ్రాసి రేపు ఉదయం మీరు భాస్కరరావు తాత గారికి చూపిస్తే వారు నాకు వాట్సాప్లో ఎంతమంది పిల్లలు మీరు ఆ విషయం చెప్పారో భాస్కరరావు గారి ద్వారా వాట్సాప్లో నేను చూస్తాను. అందుకు మీరు సిద్ధమేనా? రాస్తారా? నిజంగా అందరూ చక్కగా రాయండి. పెద్దవాళ్ళు వస్తే చక్కగా నమస్కరించుకోవడం నేర్చుకోండి. కూర్చునే పద్ధతి, నాకేమైంది సిట్ ప్రాపర్లీ అని కోప్పడింది ఎవరు? మీ గురువు, మీ లీడర్. కాబట్టి చక్కగా కూర్చోవడం, పెద్దలు వస్తే నమస్కరించడం, పెద్దల పట్ల. వాళ్ళు చాలామంది పిల్లలు ఏం చదువుతున్నారు, 6th 5th ఇలా సమాధానాలు చెప్తున్నారు. కనీసం కంప్లీట్ వాక్యం చెప్పడానికి కూడా వాళ్ళకి అసలు లేదు. అమ్మమ్మ నేను 3వ తరగతి చదువుతున్నాను అనడం లేదు. తల్లిదండ్రులు నేర్పడాలా, అమ్మలు చెప్పడం లేదు. నేను చెప్తున్నాను కదా, వంట చేసేటప్పుడు వాట్సాప్ అదొక దరిద్రం తయారైంది కదా. సర్వభక్షకి మన కొంపల్లో చేరింది అది, మనల్ని నాశనం చేయడానికి చేరింది అది, మనల్ని సర్వనాశనం వైపు తీసుకెళ్ళడానికి చేరింది అది. పిల్లలు ఎవరైనా వచ్చేదని వాళ్ళకు డౌట్ వస్తుంది, వాళ్ళు బోల్ని అడుగుతారు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళని మేము భూకంపం ఎలా వస్తుందని అడిగేవాళ్ళం.
పిడుగులు పడుతూ ఉంటే ఎవరు ఆ శబ్దం చేస్తున్నారని అడిగేవాళ్ళం. ఇవన్నీ అడిగితే ఏదో ఒక చక్కని సమాధానం చెప్పి పంపించేవారు. పోరా నిర్మిసుకో, ఏదో ప్రశ్నలు ఇవ్వను, వెళ్ళిపోయి ఆడుకో, ఇలా కోప్పడకండి. మీకు తెలియకపోతే మేము సత్యవాణ మమ్మల్ని అడిగైనా చెప్తావరా, రేపటి వరకు టైం ఇవ్వండి చెప్పండి మీరు. అయితే మీరు కూడా అప్పుడప్పుడు లైబ్రరీకి చదవండి, పిల్లలు అడిగిన సమాధానాలు చెప్పండి. సమాధానం చెప్పకపోవడం మన తప్పు. ముందు మనం తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేసే వాళ్ళకి కనుక క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇవ్వగలిగితే పిల్లలు బ్రహ్మాండంగా తయారవుతారు. అందుకని పూర్వం మన వాళ్ళు కూడా తప్పు చేశారు. మనం ఏదైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకుండా ఏంటి ఏదో ప్రశ్నలు మీరు కోప్పడకూడదు, చెప్పాలి. ఇవాళ పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది, ప్రశ్నించే తత్వం పెరగాలి. ప్రశ్నించే తత్వం పిల్లలు పెరిగినప్పుడే, వాళ్ళ సమాధానం చెప్పగలిగినప్పుడే వాడు గొప్పగా తయారు కాగలుగుతాడు. అందుకని వాళ్ళ బుర్రను నిర్వీర్యం చేయకండి, వాళ్ళ బుర్రను నిర్వీర్యం చేయకండి. ఆ కొడిగట్టే ఒత్తిని బాగా వెలిగించండి. ఆ వెలుగును 10 మందికి ప్రసారం చేయేటట్టు చేయండి అమ్మా. ఇది మనం చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ముఖ్యంగా బాధ్యత తల్లులదే. మాత సమాజ నిర్మాత. నేను ఈ మధ్యన ఇదొక్కటి చెప్పేసి నేను విరమిస్తాను. పిల్లలు, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు మనందరం కూడా విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో మన భారతదేశానికి ప్రపంచ దేశాల నుండి చదువుకోవడానికి ఇక్కడికే వచ్చేవారు. ఎక్కడెక్కడికో తెలుసా మీకు? నలంద, తక్షశిల, నాగార్జున యూనివర్సిటీల్లో చదువుకోవడానికి ప్రపంచ దేశాల నుండి మన దేశానికి వచ్చి చదువుకునేవారు. అలా చదువుకున్న వాళ్ళల్లో హుయాన్ సింగ్ అనే ఒక బౌద్ధ భిక్షువు మన భారతదేశానికి వచ్చాడు. ఇది జరిగిన కథ. అలా వచ్చినటువంటి అతను నలందాలో 8 సంవత్సరాలు, తక్షశిలలో 6 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడు, అంటే చదువుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాడు? 8 + 6 ఎంత అయింది? 8 + 6 ఎంత అయింది? 8 + 6 14, అంటే 14 సంవత్సరాలు చదువుకున్నారు. ఈ 14 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఈ బౌద్ధ భిక్షువు ఒకరోజున ఆయన ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, ఈ దేశంలో నేను అద్భుతమైన చదువుకున్నాను గురువుగారు, మరి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి, నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, నాకు అర్థం కావడం లేదు అని అడిగితే, నీ ఇష్టం నాయన, పర్వాలేదు, నేను ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళి రమ్మన్నారు గురువుగారు. నాకు ఒక ఆలోచన వచ్చింది గురువుగారు, చెప్పమంటారా అన్న. చెప్పు, ఏం చెప్పు. మీ దగ్గర ఏ విద్యనైతే నేను నేర్చుకున్నానో, ఈ లైబ్రరీలో ఏ పుస్తకాల నుంచి అయితే నేను ప్రేరణ పొందానో జీవిత గాథలని, ఆ ప్రేరణ పొందినటువంటి గాథలని, ఆ పుస్తకాలని మా దేశానికి తీసుకెళ్ళి, మా చైనా దేశానికి మీరు దగ్గర నేర్చుకున్న ఈ ఉపనిషత్తుల యొక్క విద్యని, ఈ వేదాల యొక్క సారాన్ని, ఈ భారతీయ విద్యని నేను నా దేశంలో ప్రచారం చేయడం ద్వారా మీ రుణం తీర్చుకుంటాను గురువుగారు, సెలవివ్వండి అన్నాడు. వెరీ గుడ్, చాలా గొప్ప ఆలోచన చేసావయ్యా, అలాగే వెళ్ళి రమ్మన్నారు. ఆ రోజుల్లో విమానాలు లేవు, బ్రహ్మపుత్ర నదిని దాటాలి. అలా బ్రహ్మపుత్ర నదిని దాటడానికి ఓడ ఎక్కాడు. ఏమెక్కాడు? ఎవరు ఎక్కింది? ఎవరు ఎక్కారు? హుయాన్ ఎక్కాడు. ఎక్కుతూ ఏం చేశాడు? తన 14 సంవత్సరాలు చదువుకున్న పుస్తకం వాగ్దానం చేశాను, ఈ పుస్తకాల సారాన్నంతా ఆ దేశంలో నేను ప్రచారం చేస్తానని ఇలా బయలుదేరి వెళుతున్నానంటే ఆ 4 భారతీయులు విని చాలా సంతోషపడి, మేము పలానాకండి ఇలా ఇక్కడ దిగుతామని వాళ్ళు చెప్తున్నారు. ఈ లోపుగా పిల్లలు ఏం జరిగిందో తెలుసా? పెద్ద తుఫాను రావడం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, చాలా భయంకరమైనటువంటి వర్ష సూచన కనిపిస్తోంది. అప్పుడు నావికుడు అందరికీ కూడా అనౌన్స్ చేశాడు, ఏ పిల్లలు, సైలెన్స్. వర్షం రావటం ప్రారంభం చేసింది. నావికుడు హెచ్చరిక చేశాడు, మీ దగ్గర బరువైన సామాన్ ఏదైనా ఉంటే దయచేసి నదిలోకి విసిరేయండి. చిన్న చిన్న పాస్పోర్ట్ లాంటివి ఏదైనా ఉంటే భద్రంగా జాబులో పెట్టుకోండి. ఇంపార్టెంట్ పేపర్స్ ఏవైనా ఉంటే బరువైన సామాన్ని నదిలోకి పారేయమన్నారు. అందరూ విసిరేస్తారు. మన హుయాన్ సింగ్ మీద గట్టిగా ట్రంక్ పెట్టిన గట్టిగా పట్టు కూర్చున్నాం. అరే, నా దేశంలో ఈ పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని అంతటినీ నా దేశంలో ప్రచారం చేస్తాను, గురువుగారికి మాట ఇచ్చాను కదా, ఈ పుస్తకం నుండి అద్భుతమైన జ్ఞానం ఉన్నది, అప్పుడప్పుడు రివైజ్ చేసుకోవాలి, నేను అప్పుడప్పుడు మననం చేసుకోవాలి కదా, వీటిని ఇవి ఎట్లాగా పడేయాలి అని అలా పట్టు కూర్చున్నాను. అప్పుడేం జరిగిందో తెలుసా పిల్లలు? ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మన 4 భారతీయులు ఉన్నారు కదా, వాళ్ళందరూ చెవులో ఒకరికొకరు చెప్పుకున్నారు. ఏమని?
మన భారతీయ విద్యని, మన వేదాల సారాన్ని తన దేశంలో ప్రచారం చేస్తానని మాట ఇచ్చాడు కదా గురువుగారికి. మనం అందరం కలిసి ఒక పని చేద్దాం. ఆ పెట్టె బరువుకు బదులుగా మనమే నదిలోకి దూకేసి అతనిని సురక్షితంగా చేరుద్దామని నిర్ణయం తీసుకుని ఒకరికొకరు నదిలో దూకేసి ప్రాణాలు అర్పించేశారు. దేనికోసం? మన జ్ఞానాన్ని నిలబెట్టడం కోసం, మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఇది చూసిన బౌద్ధ భిక్షు ఆవేశంతో, ఉద్రేకంతో, ఎమోషన్తో, అయ్యో అహింసో పరమోం చాటిపెట్టే బౌద్ధ భిక్షువుని నేను, నా కళ్ళ ముందు ఇలా ఘోరంగా తాను దూకైపోయాడు. అప్పుడు అక్కడ ఉన్నవాడు నావికుడితో సహా, ఏం చేస్తున్నావు నువ్వు? నీ లక్ష్యం నెరవేరడం కోసమే వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. నీ లక్ష్యం నెరవేరాలి అంటే నువ్వు జీవించి ఉండాలి, నువ్వు బ్రతికి ఉండాలి. కాబట్టి నిన్ను నీ దేశానికి సురక్షితంగా చేర్చే బాధ్యత నాది అని చెప్పి అతన్ని సురక్షితంగా చైనా దేశానికి తీసుకువెళ్ళి అతని పుస్తకాల పెట్టెను కూడా చక్కగా దింపి అతన్ని చేర్చగలిగారు. ఇది జరిగిన కథ, ఒట్టి మాట కాదు. అప్పుడు ఆ బౌద్ధ భిక్షువు భారతదేశం నుంచి వచ్చిన ఏ భారతీయుడిని కాళ్ళు కడిగి అతనికి పూజ చేసేవాటి ఇతను. ఇదర్రా, ఈ లైబ్రరీలో మీరు చదువుకున్న విజ్ఞానం కూడా అలాంటిదే. ఇక్కడ నేర్చుకున్న విద్యని, చదువుకున్న పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని ఎక్కడికి వెళ్ళినా దానిని పంచుతూ ఈ నేల తల్లి, ఈ ముదునూరు నేల తల్లి యొక్క రుణాన్ని మిమ్మల్ని తీర్చుకోమని కోరుకుంటూ, శతమానం భవతి, ఆయుష్మతీ భవ, ధర్మశీలవతీ భవ, ప్రగతిశీలవతీ భవ, ప్రగతిశీలో భవ, ధర్మశీలో భవ అంటూ మీ అందరినీ కూడా చిరంజీవులే వర్ధిల్లాలని, దేశ ప్రతిష్టను గగనసీమలో విహరిస్తూ మీరు